అర్థం కదా స్టార్ట్. ఓకే. రావణాసురుడి యొక్క సొంతం తమ్ముడే విభీషణుడు సీతాదేవిని అపహరించి అశోకవనం కింద దాచిపెట్టాడు రావణాసురుడు. చుట్టూ రాక్షస స్త్రీలను కాపలా ఉంచాడు. అందరూ కూడా ఆయన చేసినటువంటి పని మెచ్చుకుంటూ ఉన్నారనమాట. సొంతం తమ్ముడి విభీషణుడు మాత్రమే చెప్పాడు రావణాసురుడితోటి, నీవు చేసినటువంటి తప్పు. సీత అంటే మహాలక్ష్మి, శ్రీరాముడు అంటే సాక్షాత్ శ్రీ మహావిష్ణువే. లక్ష్మిని తీసుకొచ్చి నువ్వు దాచిపెట్టావు కాబట్టి ప్రదీయతాం దాశరథాయ మైథిలీం, శ్రీరాముడికి సీతను సమర్పించు అని చెప్పాడు. అదే విభీషణ ఉపదేశం అనేటువంటిది. రావణాసురుడికి విభీషణుడు చేసినటువంటి ఉపదేశమే విభీషణ ఉపదేశం. ఇది రామాయణం నుండి తీసుకోబడింది. ఆదికవి వాల్మీకి, ఆదికావ్యం రామాయణం. రామాయణంలో మొత్తం 24,000 శ్లోకాలు ఉన్నాయి, 7 కాండలు ఉన్నాయి. ఈ విభీషణోపదేశం అనేటువంటిది యుద్ధకాండ అనే దాని నుండి తీసుకోబడింది. అంటే రామరావణ యొక్క యుద్ధం అనేటువంటిది ఇందులో ఉండటం అనేటువంటి జరుగుతుంది. ప్రదీయతాం దాశరథాయ మైథిలీం. లంకానగరంలో ఉండేటువంటి రాక్షసులందరూ కూడా శ్రీరాముని ఏ విధంగా అయినా చంపుతాము అని ఆయుధాలు తీసుకొని బయలుదేరారు. ఆ సమయంలో విభీషణుడు వాళ్ళందరినీ కూడా ఆపి చెప్తున్నాడనమాట. సామ, దాన, భేద, దండ 4 ఉపాయాలు ఉంటాయి. ఇంకా 4వది ఉంది దండోపాయం అంటే యుద్ధం. అది ఎప్పుడు ఉపయోగిస్తారు? ఈ 3 ఉపాయాలకి లొంగకపోతే దాన్ని ఉపయోగిస్తారు. కాబట్టి శ్రీరాముడు ఇంతవరకు మీ మీద దండోపాయాన్ని అంటే యుద్ధాన్ని దాన్ని ఉపయోగించలా. ఏ విధంగా అయినా సీతను సమర్పిస్తాడని చూస్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి ఆయనతో యుద్ధం అనేది మంచిది కాదు. పరేషాం సహసావజ్ఞ నా కర్తవ్య కథంచన. శత్రువుతోటి యుద్ధం చేసేటప్పుడు మన బలం వాళ్ళ బలాన్ని చూడాలి. శత్రువుల యొక్క బలం మన బలానికంటే ఎక్కువగా ఉన్నప్పుడు యుద్ధాన్ని విరమించుకోవాలి. కాబట్టి శ్రీరాముడి యొక్క బలం అంటే అయోధ్య నగరంలో ఉండే ఆర్మీ సైనికులు మన సైన్యానికంటే ఎక్కువగా ఉంది. పైగా ఆయన దైవశక్తి కలిగినటువంటి వాడు. కాబట్టి యుద్ధం అనేటువంటిది మంచిది కాదు అని రాక్షస వీరుల్ని ఆపి తన అన్నయ్య నుండి రావణాసురుడి దగ్గరికి పోయి చెప్తున్నాడు అనమాట విభీషణుడు. సీతాదేవిని ఎప్పుడైతే లంకా నగరానికి తీసుకొచ్చాడో అప్పుడు అపశకునాలు అనేటువంటివి మొదలయ్యాయి. అవి ఏమిటివి అంటే కాకులన్నీ కూడా గుంపులు గుంపులుగా చేరి రాజమందిరం మీద కావు కావని అరుస్తూ ఉంటారు. రెండోది ఆవు పాలు పొయ్యి మీద పెట్టగానే అవి విరిగిపోవటం. ఒంటెలు, గుర్రాలు, ఏనుగులు వాటికి శరీరానికి ఉండే వెంట్రుకలు రాలిపోవటం. ఆహారం తీసుకోకుండా అవి కళ్ళమ్మ నీళ్లు పెట్టి ఏడుస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా అపశకునాలు. ఈ అపశకునాలన్నీ కూడా ఎప్పుడు జరిగాయి? యదా సీతాలంకాయాం ప్రవిష్ట. అది ఎప్పుడైతే సీత లంకలో అడుగుపెట్టిందో అప్పుడే ఈ అపశకునాలన్నీ కూడా మొదలయ్యాయి. కాబట్టి రాముడితోటి యుద్ధం అనేటువంటి జరిగితే ఎలా ఉంటుందంటే వాలుక సేతవహ. వాలుక అంటే ఇసుకతో కట్టినటువంటి ఆనకట్టలు ఎలా అయితే నశిస్తాయో ఆ విధంగా లంకానగరం మొత్తం కూడా నాశనం అవుతుంది. కాబట్టి ఇదంతా దేనికి? సీతను శ్రీరాముడికి సమర్పించు. ప్రదీయతాం దాశరథాయ మైథిలీం త్యజాసు కోపం సుఖధర్మ నాశనం. చూడండి చెప్తున్నాడు, మానవుడి యొక్క సుఖాన్ని శాంతిని నాశనం చేసేది ఏంటంటే అతి కోపం. కోపం అసలు లేకపోయినా ఇబ్బంది, అది ఎక్కువగా ఉన్నా కానీ ఇబ్బంది. కాబట్టి నీకు అతి కోపం అనేటువంటిది ఎక్కువ. అందుకే ఇక్కడ జరిగే అపశకునాలన్నీ కూడా ఎవరు కూడా నీతోటి చెప్పలేదు. కానీ నీ లంకానగరాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు అని విభీషణుడు రావణాసుడికి ఉపదేశించాడు. ఇంకా చెబుతున్నాడు, జంతువులన్నీ తెలియనటువంటి రోగంతో బాధపడుతూ ఉన్నాయి. ఎంతమంది వైద్యులు ఎంత వైద్యం చేసినా కానీ ఆ రోగం అనేటువంటిది తగ్గటం లేదు. కాబట్టి ప్రదీయతాం దాశరథాయ మైథిలీం. పైగా సీత అంటే అందమైనటువంటి స్త్రీ అనుకున్నామేమో. ఆమె యొక్క కోపం 5 తలకాయలు ఉన్నటువంటి పాముకు ఉండేటువంటి కోపం ఎలా అయితే ఉంటుందో అంత పగ అనేటువంటిది. పంచాంగులి పంచశిరోధికాయ. ఆమె చేతికి ఉండేటువంటి 5 వేళ్ళు కూడా 5 తలలు ఉన్నటువంటి మహాసర్పం లాంటివి. కాబట్టి 5 తలకాయలున్న మహాసర్పాన్ని నువ్వు మెడకు చుట్టుకుంటున్నావు. కాబట్టి సీతాదేవితోటి స్నేహం అనేటువంటిది మంచిది కాదు. ప్రదీయతాం దాశరథాయ మైథిలి అని
ఈ విభీషణుడు రావణాసుడికి ఉపదేశించాడు. ఎంత చెప్పినా కానీ వాడు ఆ ఉపదేశాన్ని వినలే. ఇప్పుడు చెప్పాడు, నువ్వు నా సొంతం తమ్ముడు కాబట్టి బతికిపోయావు, అదే వేరే వాడైనట్లే ఇక్కడే నరికేసేవాడిని అన్నాడు. అప్పుడు వినే అని తన యొక్క మంత్రులకు అప్పచెప్పాడు ఆ పని. మంత్రులందరూ కూడా ఆయుధాలు తీసుకొని బయలుదేరారు ఈయనను చంపడానికి. విభీషణుడికి యోగశక్తి ఉంది. యోగాశక్తి ద్వారా తన శరీరాన్ని అలా గాలిలోకి లేపుతూ తన ఆయుధం గదాయుధాన్ని తీసుకుని చివరిసారిగా చెప్పాడనమాట. ప్రియంచ నానృతం అప్రియశ్చ ప్రియంచ నానృతం వచః. కాబట్టి ఇష్టం లేకపోయినప్పటికీ మంచిని గురించి చెప్పేటువంటి వాడు దొరకడం అనేటువంటిది కష్టం. ఇంకా నీవు నా మాట అనేటువంటిది వినవు, నీ వినాశనం అనేటువంటి తప్పదు అని ఋషిముఖ పర్వతం దగ్గర ఉన్నటువంటి శ్రీరాముడి సైన్యంలో కలిసి శ్రీరాముడికి రావణాసురుడికి మరణ రహస్యాన్ని వివరించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే విభీషణుడే. అందువల్లనే శ్రీరాముడు రావణాసురుడిని చంపగలిగాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్.